మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎంపీ వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారు అన్నారు. కోటరీ ఉందా లేదా అనేది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. తమ పార్టీలో 1 నుంచి 100 వరకు జగనే నంబర్ 2, నంబర్ 3 స్థానాలంటూ ఏమీ ఉండవు అని చెప్పారు వైవి సుబ్బారెడ్డి. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకు తెలియదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయాను. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. సహా అనేక అంశాలపై కేసులు పెడుతున్నారని కూటమిపై వైవి సుబ్బారెడ్డి విమర్శలు చేశారు. తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదు అన్నారు. ఈ విషయాన్ని కోర్టులోనే నిరూపించుకుంటామన్నారు వైవి. ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వంలో. అవి కోర్టు ద్వారానే మేము ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తాం.